ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం జ్వాలాతోరణం చేస్తారు. ఎందుకో తెలుసుకుందాము. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు 2 కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఈ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లెకిల అటూ ఇటూ 3 సార్లు ఊరేగిస్తారు. ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనం ఇచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించడం ఒక్కటే మార్గము. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి. దీని వెనుక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే, శివా, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటలో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చెయ్యకుండా సన్మార్గంలో నీ బాటలో నడుస్తా అని ప్రతీకాత్మకంగా చెప్పడం. ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో గడ్డివాములోనో ధాన్యగారంలోనో పెడతారు. అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్రభూతాలు ఇంట్లోకి రావని, ఈ గడ్డి ఎక్కడుంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.